మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా SIO ఈ నెల 30 వరకు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ మూవ్మెంట్ని ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని నడుపుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఎర్రగొండపాలెంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థుల్లో యువకుల్లో నైతికతను పెంపొందించడానికి మరియు వారిలో విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మరియు వారిలో ఉండేటువంటి ఏదైతే విలువలను ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెంపొందించడానికి, విద్యలో ఉన్నటువంటి విలువలను తగ్గకుండా చూడడానికి, ఇంకా విద్యార్థుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి గత 42 సంవత్సరాలుగా కూడా పోరాడుతుంది. అయితే ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్ అనేటువంటి పేరుతో ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 3 విషయాలను మేము చేయబోతున్నాము. ఒకటి, ఏదైతే విద్యాలయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి సర్వేలు, ఇంకా విద్యా అభివృద్ధి పట్ల ఏదైతే సామూహిక ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి ఇంటెలెక్చువల్స్ మీట్స్, ఇంకా దీని తర్వాత విద్యా సంస్కరణలో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం, ఈ యొక్క 3 విషయాలను ప్రధానంగా తీసుకుని మేము పని చేయబోతున్నాము. దీని తర్వాత మేము చేసేటువంటి ప్రధాన కార్యాలు ఇందులో ఏమిటంటే, ఒకటి, రాష్ట్రంలో విద్య యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద సర్వే చేయడం. దీనికోసం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఊర్లలో ఒక 10 స్కూల్స్ని, ఒక్కొక్క ఊర్లో కూడా 10 స్కూల్స్ని తీసుకునే సర్వేలు మేము చేయడం. ఇందులో ఏదైతే విషయాలు విద్యార్థుల్లో కానీ లేకపోతే ఆ యొక్క క్లాస్ రూమ్స్లో కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము గవర్నమెంట్ వద్ద తీసుకుని వెళ్ళడం. ఇంకా పట్టణాల్లో, గ్రామాల్లో ఏదైతే విద్యా అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మేము సర్వే చేయడం. దీని తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే 2009లో వచ్చిందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు ఎక్కడి వరకు ఉంది, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి కానీ దాని యొక్క ఆడిట్ గురించి కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఏ చర్య తీసుకుంది దీని గురించి కూడా మేము ఇందులో సర్వే చేయబోతున్నాము. ఇంకా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ప్రజలకు ఎక్కడి వరకు తెలుసు, ఇంకా ప్రజల్ని దీని గురించి చైతన్యవంతుల్ని చేస్తూ మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాము. దీని తర్వాత రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది మరియు దీని యొక్క బడ్జెట్ని ఏ విధంగా కేటాయించడం జరిగింది దీని మీద కూడా మా యొక్క ఈ మూమెంట్ నడుస్తుంది. ఇంకా ప్రభుత్వ విధానాల యొక్క విశ్లేషణ, ఏదైతే గవర్నమెంట్ ఏదైతే విద్యను తీసుకుని ఎలాంటి మార్పులను విద్యలో కోరుకుంటుంది, ఇంకా విద్యారంగంలో ఎలాంటి విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటుంది అనేటువంటి విషయాలపై కూడా మేము ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నాము. ఇంకా ఏదైతే విద్యార్థుల్లో లేకపోతే కళాశాలల్లో అన్నీ కూడా విద్యా సమాన వనరులను పంపిణీ చేసే విధంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము నడుపుతూ ఉన్నాము. ఏదైతే వనరులు ఈరోజు ఉన్నాయో, క్లాస్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అందరి గురించి కూడా ఎలా ఎడ్యుకేషన్ రన్ అవుతుంది, ఎలా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గవర్నమెంట్ నడుపుతుంది అనే దాని మీద మేము ఈ యొక్క మూమెంట్ని చేస్తున్నాము. నేను కోరేది ఏంటంటే, మీ పాత్రికేయులందరూ కూడా, మీడియా మిత్రులందరితో కోరేది ఏంటంటే, ఈ యొక్క మూమెంట్ని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా దీని ద్వారా మేము గవర్నమెంట్ని ప్రశ్నించేటువంటి లేకపోతే ప్రశ్నలను లేవనెత్తేటువంటి గొంతుగా మేము నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మొహమ్మద్ అబ్దుల్ రఫీ, రాష్ట్ర కార్యదర్శి, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. అందరూ యూట్యూబ్ లో ఏం చూస్తారు? ఓకే, షార్ట్స్ చూస్తారు. ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఎంతమంది ఆడతారు? ఈ గేమింగ్ ఛానల్స్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?